ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుళ్ల ఘటనలో భాగంగా దాదాపుగా 23 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే పేలుడు ప్రమాదంలో కడింపల్లి దుర్గా అనే మానసిక దివ్యాంగురాలు తన తండ్రిని కోల్పోయింది. అంతకు ముందే ఆమె తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో దుర్గా అనాథలా మిగిలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ దుర్గాను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. కేవలం ఒకసారి ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకోకుండా జీవితాంతం ఆమెకు ఆర్థిక భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇందులో భాగంగా ప్రతి నెల ఆ మహిళకు 7,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ మాట ఇవ్వడమే కాకుండా ఆ మాట నిలబెట్టుకున్నారు. గత నెలలో చెప్పినట్లుగానే బన్నీ మొదటి నెల కడింపల్లి దుర్గాకు 7,500 నేరుగా తన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిని బన్నీ ఫ్యాన్స్ కూడా నెట్టింట షేర్ చేస్తూ తెగ వైరల్ చేసేస్తూ ఉన్నారు. కాగా అల్లు అర్జున్ కేవలం దుర్గాకు మాత్రమే కాకుండా ఇటీవల సినీ నటి పావల శ్యామలకు కూడా ఆర్థిక భరోసా కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి నెల ఆమె బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తానని బన్నీ భరోసా ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. సన్ పిక్చర్స్ సంస్థ సుమారుగా 800 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తుంది. దీంతో పాటు మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లోను ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు బన్నీ. త్వరలోనే ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి.